ఫస్ట్ కాలర్ తర్వాత మాట్లాడుకుందాం. అలాగేమ్మా. హలో హలో నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము శ్రీలత అండి, హైదరాబాద్ నుంచి కాల్. శ్రీలత గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. ఓకే అండి, మనతో పాటు లైవ్ లో గురువు గారు ఉన్నారమ్మా. మీకు ఎలాంటి వాస్తుపరమైన సమస్యలు ఉన్నా గురువు గారితో వివరించవచ్చు, మాట్లాడండి అమ్మా. సాయిరామ్ అమ్మా, సాయిరామ్ అండి. అడగండి అమ్మా, మీ సందేహం ఏంటి? మేము ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాం గురువు గారు. ఓకేమ్మా. పైన సెకండ్ ఫ్లోర్ రెంట్ కి ఇచ్చాము. ఓకే. అయితే చాలా మంది అంటున్నారు మీ పైన నెత్తిలో బరువు ఉండదు అలా అంటున్నారు. ఇద్దరు బ్యాచిలర్స్ ఇచ్చానండి. అయితే అదేమీ తప్పు కాదమ్మా, ఎందుకంటే ఒకవేళ మీరు వృద్ధాప్య దశలో ఉంటారు, వాళ్ళు వీళ్ళు అనేది కాదమ్మా. మీరు ఏ భాగంలో అయితే ఉంటున్నారో ఆ భాగంలో నైరుతి భాగాన్ని మీరు ఉపయోగించుకుంటే యజమాని స్థానానికి ఏదైతే ఫలితాలు రావాలో అవి మీకు వర్తిస్తాయి. ఓకేనా? మీరు పైనున్నా కిందున్నా యజమాని మీరే అయినప్పుడు అది తప్పు కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్ని సాంప్రదాయాలలో ఇప్పుడు ఇతర కులాల వాళ్ళు ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రాహ్మణులకి మనం పైన ఉన్నామనుకోండి, కింద ఉన్న వాళ్ళు బ్రాహ్మణులు ఉండకూడదు. అంటే బ్రాహ్మణులకు అంటే మనం పంచభూతాలకు వాళ్ళని ముఖ్యమైన ఆధిపత్యం వహించిన వాళ్ళగా మనం భావిస్తాం. వాళ్ళ పైన మనం నడవకూడదని ఒక సాంప్రదాయంలో అది మనం అలా ఆలోచించినప్పుడు యజమాని స్థానంలో మనం ఎక్కడున్నా తప్పు లేదమ్మా. అది కిందున్నామా పైన ఉన్నామనేది కాదు. అయితే ఇక్కడ రెండు భాగాలుగా చేశారనుకోండి, ఇప్పుడు తూర్పు భాగాన్ని రెండు భాగాలు చేసి మీరు ఒక భాగాన్ని రెంట్కి ఇవ్వాలనుకున్నప్పుడు మీరు కింద భాగంలో ఉండకూడదు. అంటే యజమాని పై భాగంలో ఉండాలి అంటే తూర్పు ఆగ్నేయ భాగంలో ఉన్న భాగాన్ని మీరు ఉపయోగించుకొని కింద భాగాన్ని రెంట్ పర్పస్ ఇవ్వాలి. ఇక్కడ ఇప్పుడు కింద ఒకటే పోర్షన్ ఉంది కదా, అప్పుడు మీరు ఎక్కడున్నా కూడా యజమానే. కింద రెండు పోర్షన్లు ఉన్నప్పుడు దాంట్లో పై భాగంలో మీరు ఉండాలి. ఇప్పుడు ముందు భాగంలో అంటే రెంట్ పర్పస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, పై భాగంలో మీరు ఉండాలి అన్నమాట. అంతేగాని దాని గురించి అసలు మీరు ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా. ప్రతిరోజు ఈశాన్య భాగంలో ఒక 3 చుక్కలు ఆవు పాలు వదులుతూ ఓం నమో వాస్తు పురుషాయ నమః అనుకుంటూ ఉండండి అమ్మా. వాస్తు పురుషుని అనుకూలతే మీ యొక్క కుటుంబాన్ని సంరక్షించడానికి కారణమవుతుంది. సో విన్నారు కదమ్మా గురుగారు చెప్పింది. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేసినట్టయితే గురుగారు మీకు పరిష్కారాలు తెలియజేస్తారు.